వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది. పైగా దేవుని సహాయము ఉంది. కాబట్టి ఇంక నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రవేశ ఒక విలువైనటువంటి అంశం గురించి మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎంతోమంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఆలోచన తండ్రి, ఎంతోమందికి ఉన్నటువంటి సందేహం నాయన. అయ్యా, ఈ వీడియో ద్వారా వాళ్ళ సందేహాలను తీర్చడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే ప్రవేశ అసత్యంలో ఉన్నారో వాళ్ళు సర్వసత్యంలోకి నడవటానికి, ఈ వీడియో ద్వారా నడవటానికి, మీ గురించినటువంటి ఒక క్లియర్ వ్యూ వాళ్ళకి తెలియచేయడానికి సహాయం చేయమని. అయ్యా, మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, ఆత్మదేవుడే నా యందు మాట్లాడటానికి సహాయం చేయండి. నన్ను కేవలం మీ నోటి బోరుగా వాడుకోమని, మీరే నా యందు నివసించి నేను మాట్లాడే ప్రతి మాటలోనూ పరిశుద్ధాత్మ శక్తిని నింపి కేవలం సత్యం మాత్రమే నేను మాట్లాడటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, ముందుగా వీడియో చూసినటువంటి మీ అందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే, మనం ఇప్పటి వరకు నమ్మింది అబద్ధం అని తేలినప్పుడు ఒప్పుకునేటువంటి సత్తా ఉండాలి, ఒప్పుకునే దమ్ము ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు మనం నమ్మింది అబద్ధం అన్నప్పుడు, అది అబద్ధం అని తేలినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఒకవేళ అది ఒప్పుకోకపోతే ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే ఇంకా దేవుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది ఆయన చిత్తము. ఓకే, ఇలా ఒప్పుకునేటువంటి గుణం ఉన్నప్పుడే బైబిల్ మనకి బాగా అర్థమవుతుంది. బైబిల్లోకి ఇంకా లోతునకి వెళ్తాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకళ్ళు అన్నారు, నువ్వెన్ని రిఫరెన్సెస్ చూపించినా కానీ నేను నమ్ముతుంది 100% కరెక్ట్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన దానికి ఒక రిఫరెన్స్ చూపించాను అని అంటే అది బైబిల్ వాక్యానుసారంగా ఉందనే కదా అర్థం. మొట్టమొదటిగా అది రిఫరెన్స్, దానికి నేను చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తుందో లేదో వినాలి. సపోర్ట్ చేసినట్లయితే నేను చెప్పింది నమ్మాలి, అన్ని కోణాల్లోనూ ఆలోచించి నమ్మాలి. అలా కాకుండా నువ్వు రిఫరెన్స్ చూపించినా నేను విన్నో ఇంకా చూడను, నేను నమ్ముతుంది 100% కరెక్ట్ అన్నప్పుడు అది బైబిల్ని పాటిస్తున్నట్టు అవ్వదు. ఓకేనా? మనం బైబిల్ని పాటించాలి, బైబిల్ ఏది చెప్తే అది నమ్మాలి. సో అలాంటప్పుడు రిఫరెన్స్ ఏం మాట్లాడుతున్నాయో అవి వినాలి, అవి నమ్మాలి. ఓకే, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ అలాంటిదే, చాలా క్లిష్టమైనది, చాలా కాంప్లికేటెడ్. చాలా ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సేవకులకే ఈ వీటి మీద ఈ డిబేట్స్ అనేవి తీరవు. లైక్ డిబేట్ పెట్టుకోరలే కానీ వీటి మీద, అంటే ఇప్పుడు పెట్టుకోవట్లేదు కానీ వీటి మీద కొన్ని సందేహాలు అయితే ఉంటాయి వాళ్ళకి. సో ఇప్పుడు బైబిల్లో దేవుడు త్రియేక దేవుడుగా ఉన్నాడా, త్రిత్వమైన దేవుడుగా ఉన్నాడా అనే విషయం మీద మాట్లాడదాం. అసలు ముందు బైబిల్లో దేవుడు త్రియేక దేవుడుగా ఉన్నాడా, త్రిత్వమైన దేవుడుగా ఉన్నాడా అని తెలుసుకోవడానికన్నా ముందు త్రియేక దేవుడు అంటే ఏంటి, త్రిత్వమైన దేవుడు అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి మనం. ఓకేనా? బైబిల్లో ఈ రెండు పదాలు కూడా ఎక్కడా ఉండవు. సో మనం వీటి గురించి ఆలోచించకూడదు అని అంటే అది సరిపోదు. ఎందుకంటే బైబిల్లో లేనిది మనం ఆలోచించకూడదు అంటే సరిపోదు. పదం లేనంత మాత్రాన దాని భావం కూడా బైబిల్లో లేదని కాదు. సో ఆ పదానికి సంబంధించిన భావం బైబిల్లో ఉంది. ఇంతకీ త్రియేక దేవుడు అంటే ఏంటి, త్రిత్వమైన దేవుడు అంటే ఏంటో చూద్దాము. త్రియేక దేవుడు అంటే ఒకే దేవుడు 3 పాత్రలు పోషించాడు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను ముగ్గురిగా వస్తే, 3 పాత్రల్లో వస్తే, 3 క్యారెక్టర్స్లో వస్తే అది త్రియేక దేవుడు అని అర్థం. అలా కాకుండా నాలాంటి వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు, మేము ముగ్గురం కమల పిల్లలం అనుకుందాం కాసేపు. నాలానే కనిపించాలి, వాళ్ళ నా బ్రదర్స్ కావచ్చు, సో కమల పిల్లలు కావచ్చు, లేదంటే నాకు తర్వాత పుట్టినటువంటి బ్రదర్స్ కావచ్చు, నాలానే ఉన్నారు. సో ఒకడు తండ్రిగాను, ఒకడు కుమారుడిగాను, ఒకడు పరిశుద్ధాత్మ దేవుడిగాను వస్తే అది త్రిత్వమైన దేవుడు అని అర్థం. త్రియేక దేవుడు అంటే ఒకే దేవుడు 3 పాత్రలు పోషించాడు అని అర్థం. లైక్ డ్యువల్ యాక్షన్ మూవీస్ చూస్తాం కదా మనం, అలాగా. త్రిత్వమైన దేవుడు అంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, కానీ ముగ్గురిని కలిపేటువంటి కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ముగ్గురిని కలిపేటువంటి కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఇది త్రియేక దేవుడు అంటే అర్థము, త్రిత్వమైన దేవుడు అంటే అర్థం. త్రియేక దేవుడు అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి 3 పాత్రలు. త్రిత్వమైన దేవుడు అంటే ముగ్గురు వ్యక్తులు ఒకేలాగా,
ఒకేలాగా. ఓకే. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? ఎవరి చేత సృష్టింపబడని వాడిని దేవుడు అని అంటాం కదా. ఎవరి చేత సృష్టింపబడని వాడిని దేవుడు అని అంటాం. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు సపరేట్గా ఉన్నారు అని అంటే మొట్టమొదటిగా తండ్రి ఉన్నాడు. తండ్రి దేవుడి కింద వచ్చేసాడు, నో ప్రాబ్లం. తర్వాత తండ్రి ద్వారా కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంటే ఇప్పుడు కుమారుడిని పరిశుద్ధాత్మ దేవుడిని సృజించింది ఎవరు? తండ్రి. మరి వాళ్ళిద్దరు దేవుళ్ళు అవ్వకూడదు కదా దేవుడు అనే మీనింగ్ ప్రకారంగా. సో ఇలాంటి భావనలో వస్తేనే అది తప్పు. ఎలా తప్పు అంటే కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు. ఓకే, ఎవరు సృష్టించలేదు కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. తండ్రి ఉన్నాడు కదా. సో తండ్రిలో నుంచి కుమారుడు వేరయ్యాడు. ఏమయ్యాడు? వేరయ్యాడు. సృష్టింపబడలేదు, నూతనంగా రాలేదు, వేరయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. తండ్రి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వేరయ్యాడు. సృష్టింపబడలేదు, నూతనంగా రాలేదు, వేరయ్యాడు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక క్యాన్ ఆఫ్ వాటర్ ఉంది. మీరు మినరల్ వాటర్ తెచ్చుకుంటారు కదా. సో ఆ క్యాన్లో ఒక వాటర్ ఉంది, దానికి క్యాన్ నిండా వాటర్ ఉంది. ఆ క్యాన్లో ఉన్నటువంటి వాటర్ని తండ్రి అనుకుందాం. ఆ క్యాన్లో ఉన్న వాటర్ని తండ్రి అనుకుందాం. ఆ వాటర్ తీసి మరొక క్యాన్లో పోస్తే అది కుమారుడయ్యాడు. మొట్టమొదటి క్యాన్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొట్టమొదటిగా ఏ క్యాన్లోకి అయితే షిఫ్ట్ అయిందో అది కుమారుడయ్యాడు. సగం కొంచెం వాటర్ ఫిల్ అయింది, కుమారుడయ్యాడు. మరి కొంచెం వాటర్ ఇంకో క్యాన్లో ఫిల్ అవుతుంది, అదే పరిశుద్ధాత్మ దేవుడు అయ్యాడు. అర్థమైందా? సో మొట్టమొదటిగా ఉన్న క్యాన్ తండ్రి, ఆ క్యాన్లో ఉన్న వాటర్ తండ్రి. తండ్రిలో ఉన్నటువంటి నీరు అని తండ్రిలో నుంచి మరొక క్యాన్లోకి వాటర్ వెళ్ళి అంటే కుమారుడు వచ్చాడు. అదే మొదటి క్యాన్లో నుంచి మరొక క్యాన్లోకి వాటర్ వెళ్ళి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా విభాగించబడ్డారు. తండ్రి నుంచి కుమారుడు వచ్చాడు, తండ్రి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంతేగాని తండ్రి కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడిని సృష్టించలేదు. సృష్టించటం వేరు, విభాగించటం వేరు. అర్థమైందా? ఒక ఖాళీ క్యాన్లో మనం నీళ్ళని ఆర్టిఫిషియల్గా చేసి ఫిల్ చేస్తే దాన్ని సృష్టించడం అంటారు. ఆల్రెడీ ఫిల్ అయిన క్యాన్లో నుంచి కొంచెం వాటర్ పోస్తే అది విభాగించటం అవుతుంది. అర్థమవుతుందా? సో అది యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు ఎవరిని సృష్టించారంటే దేవుడు ఎవరిని సృష్టించారంటే దేవదూతల్ని, సృష్టిని, మన శరీరాన్ని. అర్థమైందా? దేవదూతల్ని సృష్టించాడు, సృష్టిని సృష్టించాడు, జంతువుల్ని సృష్టించాడు, జంతువులు కూడా సృష్టిలోనే వస్తాయి. అండ్ తర్వాత మన శరీరాన్ని సృష్టించాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారిని కానీ పరిశుద్ధాత్మ దేవుని కానీ మన ఆత్మలను కానీ దేవుడు సృష్టించలేదు. ఆయన నుంచి వేరు చేశాడు. ఆదికాండంలో ఉంటుంది కదా, మట్టితో బొమ్మ చేయటం అయిపోగానే నరుడి రూపం చక్కటం అయిపోగానే దేవుని నుండి ఒక వాయువు బయలుదేరి నరుడి నాసికారంధ్రంలోకి వెళ్తే అప్పుడు నరుడు జీవాత్మ అయ్యను. అంటే దేవుని నుంచి వచ్చింది, దేవుని నుంచి విభాగించబడినటువంటి వాళ్ళు మనందరం కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అన్న అయ్యాడు, పరలోకపు తండ్రి మనకి తండ్రి అయ్యాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి చిన్న అయ్యాడు. అర్థమైందా? సో మన శరీరాన్ని, సృష్టిని, దేవదూతల్ని మాత్రమే దేవుడు సృష్టించాడు. మిగతాది అంటే యేసుక్రీస్తు ప్రభువారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనము కానీ దేవుడి నుంచి విభాగించబడ్డాం. ఓకే, నెక్స్ట్ అసలు ముందు నేను ఒక టాపిక్ స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా. మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటి? త్రియేక దేవుడా, త్రిత్వమా అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సో ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడితే అసలు త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ని ఏ వర్సెస్ సపోర్ట్ చేస్తున్నాయి, ఆ వర్సెస్ చూద్దాం. ముందు నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చేస్తున్నా దీనికి. త్రియేక దేవుడా, త్రిత్వమా అంటే త్రియేక దేవుడే. ఒక దేవుడు 3 పాత్రలు పోషించబడలేదు, ముగ్గురు దేవుళ్ళు వేరువేరుగా ఉన్నారు, కానీ కలిపే కామన్ పాయింట్స్ కొన్ని ఉండే. ఇందాక నేను చెప్పాను కదా, ఒక వాటర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ క్యాన్లో ఉన్నవి వాటరే, దాహం తీర్చడానికి. సెకండ్ క్యాన్లో ఉన్నవి వాటరే, దాహం తీర్చడానికి. థర్డ్ క్యాన్లో ఉన్నవి వాటరే, దాహం తీర్చడానికి. 3 కూడా లిక్విడ్ ఫామ్లోనే ఉన్నాయి. అలానే 3 వేరు బాడీస్లో ఉన్నా కూడా ఆ 3 బాడీస్ యొక్క ప్రాపర్టీస్ వేరే. ఆ 3 క్యాన్లో ఉన్నటువంటి వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఒకటే. అలానే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురి స్వభావాలు, ముగ్గురి అభిప్రాయాలు, ముగ్గురి ఆలోచనలు, ముగ్గురి స్పందన ఒకేలా ఉంటుంది. కానీ ముగ్గురి యొక్క శరీరాలు వేరువేరుగా ఉంటాయి. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, కానీ ముగ్గురి యొక్క ఏకీభవించే తత్వం కానీ, ఆలోచించే విధానం కానీ, వాళ్ళ యొక్క స్వభావాలు కానీ ఒకటే. అర్థమవుతుందా? నెక్స్ట్, సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ వచ్చేసి దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అంటే ముగ్గురు దేవుళ్ళు ఒకేలాంటి స్వభావం కలిగి ఉన్నారు, ఒకేలాంటి నామం, ఒకే నామం కలిగి ఉన్నారు. ఓకే, ఇప్పుడు త్రిత్వం అని నేను చెప్పేస్తే సరిపోదు, దాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా త్రిత్వం అని యాక్సెప్ట్ చేయాలి. సో త్రిత్వానికి సపోర్ట్ చేసే వర్సెస్ ఏముంటాయో మనం పరిశుద్ధ గ్రంథంలోంచి చూస్తే చాలా ఉంటాయి, చాలా వర్సెస్ ఉంటాయి. సో వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను వాటన్నిటి గురించి మాట్లాడను, క్లుప్తంగా కొన్ని మాట్లాడతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. 16-17. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న వెంటనే, ఒడ్డునకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురము వల్ల దిగి వస్తున్నాడు. అలానే పైనుంచి ఒక స్వరం వినిపిస్తుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి మాట్లాడతాడు. ఇది ఇప్పటివరకు చాలా మంది త్రిత్వం అనే కాన్సెప్ట్కి ఒక రిఫరెన్స్లో చూపించారు, నేను కూడా అలానే చూపిస్తాను. కానీ దానికన్నా ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ వర్స్ ఒకటి చూపించాలి. ఓకే, ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే దేవుడు అన్నప్పుడు ఎక్కడైనా ఉంటాడు, ఎలా అయినా చేస్తాడు, అక్కడ ఉండి కూడా పైనుంచి స్వరం వినిపించగలడు, ఏమైనా చేయగలడు, దేవుడు అంటే అదే కదా, అసాధ్యమైన దేవుంది అని అంటున్నారు. అఫ్కోర్స్ దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. కానీ దేవుడు ఎలాగన్నా మానవ శరీరాకాన్ని ధరించి వచ్చాడో ఒకసారి చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉండుట, అగైన్ రిపీట్, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఈ వర్స్ మీకు బాగా అర్థమైనట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కర్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మనము ఎవరి మాట వింటాము? అధికారుల్లో ఎవరి మాట వింటాం? ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో వాళ్ళ మాట వింటాం కదా. ఒక్కసారి ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసిన తర్వాత అతని మాట మీరు వింటారా? లేదు. పోలీసులు వింటారా? లేదు. కలెక్టర్స్ వింటారా? లేదు. అసలు ప్రభుత్వం వింటదా? ప్రభుత్వమే ఆయన చేతిలో ఉండదు. ఎందుకుండదు? అతనికి ఉన్నటువంటి హోదాకి రాజీనామా చేశాడు. అధికారిగా లైక్ సీఎం పోస్ట్కి రాజీనామా చేశాడు కాబట్టి ప్రభుత్వం అతని మాట వింటదా? వినదు. అలానే ఇప్పుడు రాజు ఉంటాడు, నేను రాజ్యం పరిపాలించను అని వేరే వ్యక్తికి పట్టాభిషేకం చేసి వచ్చేస్తే రాజు మాట భటులు వింటారా? వినరు. రాజకుమారుడు ఉన్నాడు, నాకు ఈ జీవితం వద్దు, నాకు సాధారణ జీవితం కావాలి అని ఆ రాజకుమారుడి హోదాని వదులుకొని వేరే రాజ్యానికి వెళ్ళి సామాన్యుడి జీవితం పరిపాలిస్తుంటే భటులు అతని మాట వింటారా? ఆ రాజకుమారుడి మాట వింటారా? వినరు కదా. అలానే ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానంగా ఉండటం అంటే దేవుడిగా ఉండేటువంటి హోదాని, ఆ పదవిని వదులుకొని వచ్చాడు మన కోసం. ఎప్పుడైతే ఆ పదవిని వదులుకొని వచ్చాడో ఆ పదవిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా వదులుకొని వచ్చాడు. దైవికమైనటువంటి శక్తులు ఉంటాయి కదా కొన్ని, ఆ దైవికమైనటువంటి శక్తులన్నీ కూడా దేవుడు వదులుకొని వచ్చాడు.
అర్థమైందా? దేవుడు అలా వదులుకొని వచ్చాడు కాబట్టే ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి సూచక్రియ కూడా తండ్రి మీద ఆధారపడాల్సి వచ్చింది. ప్రతి సూచక్రియ అద్భుతం, ఒక సూచక్రియ అద్భుతము, వింత ఏమి చేసినా కూడా తండ్రికి ప్రార్థన చేసి చేసేవాడు. తండ్రి మీద ఆధారపడాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. సో అలా తండ్రి మీద ఆధారపడ్డాడు కాబట్టే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని వచ్చాడు, తండ్రి మీద ఆధారపడ్డాడు. సో అతనికి ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి శక్తులన్నీ కూడా వదిలిపెట్టాడు అనమాట. అలా అతనికి ఉన్నటువంటి దైవికమైన శక్తులన్నీ కూడా వదిలిపెట్టి ఒక సామాన్యుడి రూపం, దాసుని స్వరూపం అని ఉంటుంది. దాసుని స్వరూపం ధరించుకొని, లైక్ దాసుని రూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని ఉంటుంది. తన్ను తానే రిక్తునిగా చేసుకొని అంటే నువ్వు ఎలా అయితే జీవిస్తున్నావో, నువ్వే జీవితాన్ని జీవిస్తున్నావో అలాంటి జీవితమే యేసుక్రీస్తు ప్రభువారు కూడా జీవించారు. ఇంకా నీకంటూ కొంచెం హోదా ఉంటుంది, నీకంటూ కాస్త పలుకుబడి ఉంటుంది. ఆయనకి అది కూడా లేదు. ఒక వడ్లవాని కుమారుడిగా పుట్టాడు. ఇంట్లో వాళ్ళే అతని పిచ్చోడు అనుకున్నారు. సో అలాంటి జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. తనకి దేవుడిగా ఉండగలిగి దేవునికి ఉన్నటువంటి శక్తులన్నీ ఉంచుకొని కూడా ఆ శక్తుల్ని పరలోకంలో అలా వదిలిపెట్టేసి తన్ని తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకే దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి అదే దేవుడు తనకున్నటువంటి ఆ దైవికమైనటువంటి శక్తులన్నీ కూడా వదిలిపెట్టేసి తన్ని తాను రిక్తునిగా చేసుకొని ఈ మానవ శరీరాకారం ధరించి వచ్చినప్పుడు, మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు పరలోకం నుంచి స్వరం వినిపించటం సాధ్యమా? సాధ్యం కాదు. ఒక సీఎం తన పదవిని రాజీనామా చేసినప్పుడు, ఒక సీఎం ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ ఏమేస్తున్నాడు ఇప్పుడు మనందరికీ? జేవిడి, జగనన్న విద్యా దీవెన వేస్తున్నాడు, స్కూల్లో వాళ్ళకి అమ్మఒడి వేస్తున్నాడు. ఇప్పుడు జగన్ వచ్చేసి రాజీనామా చేసేసి నేను జేవిడిని ఇంకొక 5,000 పెంచుతున్నాను అంటే కుదిరిద్దా? రాజీనామా చేసేసినప్పుడు కామన్ మ్యాన్ అయిపోయాడు, కామన్ సిటిజన్ అయిపోయాడు. కామన్ సిటిజన్గా ఉన్నప్పుడు సీఎం పదవిలో ఉన్నటువంటి పనులు చేస్తాను అంటే కుదరదు. అలానే దేవుడు కూడా తన్ని తాను రిక్తునిగా చేసుకొని ఒక సామాన్యుడి రూపం ధరించుకొని, ఒక దాసుడి రూపం ధరించుకొని వచ్చినప్పుడు దేవుడు చేయవలసిన పనులు చేస్తానంటే, దేవుడు చేయగలిగిన పనులు చేస్తానంటే కుదిరిద్దా? కుదరదు. ఇది లాజిక్, చిన్న లాజిక్, ఇది కుదరదు. అలా కుదరనప్పుడు దేవుడు మానవ రూపంలో ఉండి తన్ని తాను రిక్తుడిగా చేసుకొని మానవ రూపంలో ఉన్నప్పుడు ఎక్కడో పరలోకం నుంచి స్వరం వినిపించడం కుదిరిద్దా? అట్ ది సేమ్ టైం పావురము వలె పరిశుద్ధాత్మగా దిగి రావటం కుదురుతుందా? అట్ ది సేమ్ టైం కుమారుడి వలె ఆ శరీరంలో బాప్తిజం తీసుకోవటం కుదురుతుందా? కుదరదు. మరి ఇక్కడ బైబిల్లో రాయబడింది కదా, అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఒక్కడు కాదు దేవుడు, ముగ్గురున్నారు. ఒక దేవుడు 3 పాత్రలు పోషించలేదు, ముగ్గురు వేరుగా ఉన్నారు. అర్థమైందా? ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. బాగా అండర్లైన్ చేసుకోండి దీన్ని. అప్పుడు యేసు, అండర్లైన్ దిస్ వర్డ్, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, అండర్లైన్, ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ ఒకే దేవుడు యేసు రూపము, పరిశుద్ధాత్మ రూపము ధరించినప్పుడు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు వెళ్ళెను అని రాయొచ్చు కదా. ఆత్మ వలన కొనిపోబడెను అని ఎందుకు రాశాడు? ఉన్నదా అది అతనే కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను కుమారుడి రూపంలో ఉన్నాను. ఇప్పుడు నేను అపవాది చేత శోధింపబడటానికి నా అంతటి నేను వెళ్ళొచ్చు కదా. మళ్ళీ నేను పరిశుద్ధాత్మ రూపం ధరించుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకువెళ్ళాలా? అంటే మళ్ళీ నన్ను నేనే తీసుకువెళ్ళాలా అరణ్యంలోనికి? నన్ను నేనే తీసుకువెళ్ళాలా? ఇప్పుడు మీరు ఒక ఊరు వెళ్తున్నారు, బస్సు ఎక్కి ఒక ఊరు వెళ్తున్నారు. మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? మీ చుట్టాలకి బస్సు ఎక్కాను, వస్తున్నాను అని చెప్తారు. అంతే చెప్తారు కానీ నేను ఆత్మగా మారాను, నన్ను నేను తీసుకొచ్చుకుంటున్నాను అని చెప్తారా మీరు? చెప్పరు కదా. అంత హాస్యాస్పదంగా ఉంటుంది అలా చెప్తే. లైక్ ఒక రకంగా పిచ్చోడు అనుకుంటారు అలా చెప్తే. అలాంటప్పుడు ఇక్కడ యేసు కనిపిస్తున్నాడు.
ఆ అపవాది చేత శోధింపబడటానికి ఆత్మ వలన కొనుపోబట్టం ఏంటి? ఉన్నది ఒక దేవుడే అయితే అదే దేవుడు యేసు రూపము ఆత్మరూపం ధరించినప్పుడు ఆత్మ వలన కొనుపోబట్టం ఏంటి? అపవాది చేత శోధింపబడటానికి అరణ్యమునకు వెళ్ళాను అని రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు అలా? ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరు వేరుగానే ఉన్నారు కాబట్టి. యేసు చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపం ధరించుకున్నాడు. మానవ రూపం ధరించుకున్నప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి టెలిపోర్ట్ అవటానికి కుదరదు. ఎక్కడ కావాలంటే అక్కడ టెలిపోర్ట్ అవటానికి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగురుకుంటే వెళ్ళిపోవటానికి కుదరదు. ఆ దైవికమైనటువంటి శక్తులన్నీ వాడటానికి కుదరదు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అవసరం అయ్యాడు. ఫిలిప్పుని ఎలా అయితే పరిశుద్ధాత్మ దేవుడు నపుంసకుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు, అలానే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అరణ్యమునకు తీసుకొని వెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? ఇక్కడ ఇద్దరు వేరుగానే ఉన్నారు. ఓకే, మరొక వర్స్ చూపిస్తా. స్టెఫెన్ని చంపిన సందర్భానికి వెళ్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇక ఈ సందర్భం ఏంటంటే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతారనమాట. స్టెఫెన్ ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తారో ఆ సువార్త యూదులు అంగీకరించకుండా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెన్కి ఏమైందో ఇక్కడ ఉంటుంది. 55వ వచనం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, గుర్తుపెట్టుకోవాలి, తండ్రిని ఎవరు చూడలేరు. తండ్రి ఒక మహిమను చూడగలరేమో కానీ తండ్రిని ఎవరు చూడలేరు. ఓకే, ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను. రెండో క్యారెక్టర్ కనిపించింది. యేసు దేవుని కుడిపాసమందు నిలిచి ఉండుటయు చూచి. యేసు దేవుని కుడిపాసమందు నిలిచి ఉండుటయు చూచి. మూడో క్యారెక్టర్ వచ్చేసింది. మొట్టమొదటి క్యారెక్టర్ ఏమొచ్చింది? పరిశుద్ధాత్మతో నిండిన వాడే. రెండవ క్యారెక్టర్ దేవుని మహిమయు. మూడవ క్యారెక్టర్ యేసు దేవుని కుడిపాసమందు నిలిచి ఉండుట చూచి. ముగ్గురు కనిపిస్తున్నారు లేదా? కనిపిస్తున్నారు. ఒకే దేవుడైతే ఒకటి స్టెఫెను లోపల ఉండాలి, లేదా దేవుని మహిమగా ఉండాలి, లేదా యేసు ప్రభువారుగా ఉండాలి. ముగ్గురుగా ఒకేసారి కనిపిస్తున్నారు, చూసారా? ముగ్గురు ఒకేసారి కనిపిస్తున్నారు, చూసారా? స్టెఫెను లోపల ఒకడు ఉన్నాడు, ఆ దేవుని మహిమగా ఒకళ్ళు ఉన్నారు, ఆ మహిమ పక్కనే కుడి పాసంలో నుంచొని ఇంకొకళ్ళు ఉన్నారు. ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కనిపిస్తున్నారా, లేదా తొక్కలే కనిపిస్తున్నారా? ముగ్గురు కూడా కనిపిస్తున్నారు. నెక్స్ట్ మరొక రిఫరెన్స్ చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడుగుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఇలా అడుగుతారు. జనులు నా గురించి ఏమని అనుకుంటున్నారు, ఏమని మాట్లాడుకుంటున్నారు అని అడిగితే అప్పుడు పేతురు వచ్చి ఏమంటారు ఇక్కడ చూద్దాము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఎంత చక్కగా అబద్ధం చెప్పాడండి పేతురు గారు. చూడండి ఎంత చక్కగా అబద్ధం చెప్పారు. సర్లే పేతురు గారు అంటే అపోస్తలులు కాదు కదా, ఇంకా తెలియదు అనుకుందాం. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా గడ్డి పెట్టారో చూద్దాం రండి. 17వ వచనము. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. భలే గడ్డి పెట్టేశాడు. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇక్కడ యేసు ప్రభువారు గడ్డి పెట్టింది పేతురు కాదు, మనకి. త్రియేక దేవుడని నమ్ముతున్నటువంటి మనకి. పేతురు గారు అక్కడ చెప్పింది అబద్ధం అయితే, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడవు అనే అబద్ధం అయితే, ఏం మాట్లాడుతున్నావు పేతురు? ఇన్నాళ్ళు నా పక్కన ఉన్నావు, నన్ను తెలుసుకుంది ఇదేనా? నేను సజీవుడనగు దేవుని కుమారుడనేంటి? నేనే నీవంటూ నా సజీవుడను, నేనే ఆ దేవుని అని చెప్పకుండా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి బయలుపరిస్తే గాని నరులెవరు నీకు ఇది చెప్పలేరు అని మెచ్చుకుంటున్నారు పేతురు గారిని. ఇప్పుడు చెప్పండి, దేవుడు త్రియేక దేవుడా, త్రిత్వమైన దేవుడా? త్రియేక దేవుడా, త్రిత్వమైన దేవుడా? యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. డైరెక్ట్ స్టేట్మెంట్. నీవు సజీవుడవు దేవుని కుమారుడవు అంటే నీవు కుమారుడవి. నువ్వు యెహోవావి కాదు, యెహోవా కుమారుడవు. నీవు యెహోవా కుమారుడైనటువంటి మెస్సయ్యవి, క్రీస్తువి నువ్వు అని అంటున్నప్పుడు అబద్ధం పేతురు, అబద్ధం. నేనే ఆ యెహోవాని, కుమారుడి రూపంలో వచ్చాను అని చెప్పలా. దేవుడు మనకి నిజాలు దాస్తాడా? దేవుడు మన దగ్గర అబద్ధాలు చెప్తాడా? అసలు మన దగ్గరే కాదు, దేవుడు అంటేనే అబద్ధం చెప్పడు కదా.
అబద్ధం చెప్పనప్పుడు, దేవుడు నిజాన్ని దాచినప్పుడు అబ్రహాముతో అంటాడు కదా, అబ్రహాముకు నేను సంగతులు దాచేద్దనా అని అంటాడు. అబ్రహాం ఎవరు? స్నేహితుడు. మనం ఎవరం దేవునికి? మనల్ని కూడా స్నేహితుల్లానే చూస్తున్నారు కదా. కుమారులమైన అబ్రహాము కుమారులే, మనము కుమారులే, కానీ మనల్ని కూడా దేవుడు స్నేహితుల్లానే చూస్తున్నాడు కదా అబ్రహాములాగా. అలాంటప్పుడు దేవుడు మనకి సంగతులు దాస్తాడా? పేతురు గారికి సంగతులు దాస్తాడా దేవుడు? నేనే నువ్వు అంటున్నా సజీవుని అన్నాడా, లేకపోతే పరలోకమందున్న నా తండ్రి నీకు చెప్పాడు, ఇంక నరులెవరు నీకు చెప్పలేదని అంటున్నాడా? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని అంటున్నాడు. ఇంకా మెచ్చుకుంటాడు, నీవు ధన్యుడు అని మెచ్చుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, దేవుడు అన్నప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఇక్కడ దేవుడు అబద్ధం చెప్పలా. నిజంగానే పరలోకంలో ఒకళ్ళు ఉన్నారు, శరీరధారిగా ఒకళ్ళు ఉన్నారు, ఆత్మ రూపంలో ఒకళ్ళు ఉన్నారు. అర్థమైందా? అయినా కానీ నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పాను కదా, ఇప్పుడు నిజం కళ్ళకు కట్టినట్టు కనిపించినా కూడా నమ్మరు అనమాట. మన కళ్ళెదురుగానే ఒకళ్ళు తప్పు చేసినా కూడా లేదు వాడు నిజమే, వాడు కరెక్టే చేశాడు అని అంటారు కదా. అలా కొంతమంది వాదిస్తారు కదా కళ్ళెదురు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వాడు లాయర్ దగ్గరకు వచ్చినటువంటి ఆ క్లయింట్ తప్పు చేశాడని లాయర్కి తెలుసు, కానీ తప్పు చేయలేదు అన్నట్టు నిరూపించడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళేనమాట వీళ్ళంతా కూడా. వాళ్ళు నమ్ముతుంది అబద్ధం అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నేను నమ్మింది అబద్ధం అని చెప్తే నా గుర్తింపు తగ్గిపోద్ది, నా హోదా తగ్గిపోద్ది, నా స్టాండర్డ్స్ తగ్గిపోద్ది అని చెప్పేసి అబద్ధం అని ఒప్పుకోరు. కొంతమందికి పాపం అర్థం కాదు, ఎంత ప్రయత్నించినా కూడా అర్థం కాదు. చెప్పాను కదా, నువ్వు ఎన్ని రిఫరెన్సెస్ చూపించినా కూడా నేను నమ్మేది 100% కరెక్ట్ అంటారు. సో ఇంకా అలాంటి వాళ్ళని మనం చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం చెప్పడానికి ముందుకు వెళ్తాం, కానీ వాళ్ళు విననప్పుడు మనం ఏం చేయగలిగేది ఏమి ఉండదు. కొంతమంది విన్నా కూడా వాళ్ళకి కొంతమందికి ఏం అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. కానీ నేను ఇప్పటివరకు నమ్మింది అబద్ధం అని చెప్తే ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గిపోతాయో అని చెప్పేసి నమ్మరు అనమాట. కొంతమంది ఏంటంటే సేవకులు చెప్పారని నమ్ముతారు. అసలు క్రైస్తవంలో ఒక వ్యాధి చెప్పాలంటే, సేవకులు ఏది చెప్తే అది నమ్ముతారు. బైబిల్ చెప్పింది నమ్మరు, సేవకులు ఏది చెప్తే అది నమ్ముతారు. మొన్నెవరో ఒక సేవకుడు ఒక షార్ట్ వీడియో చూసాం, బహుశా అని మీకు తెలుసు అనుకుంటా. దేవుడు అన్ని విషయాల్లోని యథార్థవంతుడుగా లేడు. నేనే దేవుని, నేను అన్ని విషయాల్లోనే యథార్థవంతులుగా ఉంటాను. ఆయన ఓఫ్రీ అనుకుంటా పేరు, ఓఫ్రీ. అదే, నేనే దేవుణ్ణి, నేను యథార్థవంతుడిగా ఉన్నాను. దేవుడు అన్ని విషయాల్లో యథార్థవంతుడిగా లేడు. కాబట్టి ఓఫ్రిస్తులందరూ క్రైస్తవులు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయండి అంటున్నారు. ఆ దేవుడిగా ప్రార్థన చేస్తున్నాడు, నాశనం అయిపోవాలని ప్రార్థన చేయాలంట. ఒకవేళ కాపీరైట్ పడకపోతే ఆ వీడియో మీకు చూపిస్తాను వీడియో దీంట్లో. కాపీరైట్ కాపీరైట్ పడకపోతే ఆ వీడియో మీకు డిస్ప్లే చేస్తాను. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే, సేవకులు చెప్పారని నమ్ముతారు. మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి జబ్బది. నేను కూడా త్రియేక దేవుడా, త్రిత్వమైన దేవుడా అని ఈ మెసేజ్ చెప్పడానికన్నా ముందు ఓన్లీ ఫర్ గాడ్ వారియర్స్ గ్రూప్ ఒకటి ఉంది. యవనస్తులు జాయిన్ అయినటువంటి యవనస్తులకి బైబిల్ నేర్పించడం, దేవుని గురించి ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఆ గ్రూప్ అనేది స్టార్ట్ చేశాం. ఆ గ్రూప్లో ఈ యాక్టివిటీ ఇచ్చాను అనమాట. దేవుడు త్రియేక దేవుడా, త్రిత్వమైన దేవుడా అని అడిగినప్పుడు చాలా వచ్చినాయి. లైక్ త్రియేక దేవుడు అనడానికి చాలా రిఫరెన్సెస్ వచ్చినాయి, త్రిత్వమైన దేవుడు అనడానికి చాలా రిఫరెన్సెస్ వచ్చినాయి. సో ఆ యాక్టివిటీ ప్రభావం అని చెప్పేసి నేను స్టేటస్ పెట్టేశాను అనమాట. అది వచ్చినటువంటి ఫైనల్ ఆన్సర్ ఏమైతే ఉందో అది స్టేటస్ పెట్టా. ఆ స్టేటస్ చూసి చాలామంది ఏమన్నారంటే, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, అది తప్పు, ఎవరో సేవకులు చెప్పారను, ఏదో చెప్పారను నువ్వు నమ్మబాక అని అంటున్నారు.
నేను 100 సార్లు చెప్పా, ఎవరో సేవకులు చెప్పారని నేను నమ్మట్లేదు. బైబిల్ని నేను పరిశీలించాను, నేను బైబిల్లోకి చూశాను, నేను బైబిల్లో వెతికిన ప్రతిసారి నాకు త్రిత్వమైన దేవుడు అనే కనిపించింది. ఎవరో సేవకులు చెప్పారని నేను నమ్మను. అంతెందుకు, నేను ఫాలో అయ్యే సేవకులు కూడా తప్పు చెప్పిన మెసేజెస్ ఉండి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళకి మధ్యలోనే క్లాషెస్ ఉండేవి, విభేదాలు ఉండేవి, వాళ్ళే సర్వసత్యంలో లేరు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని నేను అన్ను. కాకపోతే వాళ్ళు చెప్పింది రెఫర్గా తీసుకొని నాకు నేనుగా బైబిల్ని చూసుకున్నాను, నాకు నేనుగా బైబిల్ని రిఫర్ చేసుకున్నాను అని ఎన్నిసార్లు చెప్పినా కానీ నమ్మట్లేదు. ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు నేను కాదు, అలాంటి వాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద సేవకులు చెప్పారని నమ్మేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద సేవకులు ఒక మాట చెప్పగానే నమ్మేసేటువంటి వాళ్ళు. ముఖ్యంగా క్రైస్తవులు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, సేవకులు చెప్పారనో, లేకపోతే మీ కుటుంబ సభ్యులు చెప్పారనో, లేకపోతే మా పేరెంట్స్కి నేను చెప్తున్నాను, నేను చెప్పానో బైబిల్ని నమ్మొద్దు, బైబిల్లో చెప్పింది నమ్మొద్దు. బైబిల్ ఏం చెప్పిందో అది నమ్మండి. పౌలంత గొప్ప భక్తుడే నేను చెప్పినది అలాగున్నదో లేదో మీ గ్రంథాల్లో పరీక్షించుకోండి అంటాడు. అంత సేవ చేసిన పౌలే, మొట్టమొదటి శిష్యుడైనటువంటి పేతురు గారికి అర్థం కాని బోధ చేసినటువంటి పౌలే నేను చెప్పింది కరెక్టో కాదో బైబిల్లో చూడండి రా బాబు అని అన్నాడు. మనమెంత, ఇప్పుడున్న సేవకులంతా అంతే కదా. సో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నమ్మొద్దు. ఇప్పుడు కూడా నేను చెప్పానని నమ్మొద్దు. నేను బైబిల్లో ఆధారాలు చూపిస్తున్నాను, ఆధారాలు చూసుకోండి, రిఫరెన్సెస్ రాసుకోండి. వీడియో అయిపోయిన తర్వాత మీరుగా సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు సత్యంలోనికి రండి. ఓకే, మీరుగా సెల్ఫ్ చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఇప్పటివరకు కొన్ని రిఫరెన్సెస్ చూపించా కదా. ఈ రిఫరెన్సెస్ చూపించినా కానీ నమ్మరు కొంతమంది. వాళ్ళకి అల్టిమేట్గా ఒక రిఫరెన్స్ చూపిస్తాను. కుదిరితే ఆ రిఫరెన్స్కి ఒక ఎక్స్ప్లెనేషన్ నాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే త్రియేక దేవుడు అని అంటారో ఆ రిఫరెన్స్కి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆ రిఫరెన్స్ చూపించే ముందు మొట్టమొదటిగా కుమారుడి అవసరం ఎప్పుడు వచ్చింది మనకు కానీ తండ్రికి కానీ? అసలు ఆ కుమారుడి అవసరం ఈ ప్రపంచానికి ఎప్పుడు వచ్చింది? సిలువ యాగం సమయంలో వచ్చింది. ఓకే, సిలువ యాగం సమయంలో. పరిశుద్ధాత్మ దేవుని అవసరం ఎప్పుడు వచ్చింది? సిలువ యాగం తర్వాత క్రైస్తవులందరినీ దేవునిలోకి నడిపించడానికి. అలానే సిలువ యాగానికి ముందు భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులను కూడా దేవునిలోకి నడిపించడానికి. సాతాను చేసినటువంటి అన్నిటికి కూడా ఎదుర్కోవడానికి మనకి తగినటువంటి బలాన్ని, శక్తిని ఇవ్వడానికి, మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం వచ్చింది. అంటే కుమారుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎవరికి ఉపయోగపడ్డారు? అల్టిమేట్గా ఎవరికి ఉపయోగపడ్డారు? మనకే కదా, మానవులు అన్నటువంటి మనకే కదా ఉపయోగపడింది. ఇప్పుడు ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండంలో ఒక అద్భుతమైనటువంటి రిఫరెన్స్ ఉంటుంది. బహుశా ఈ రిఫరెన్స్ని త్రిత్వం అని చెప్పిన సేవకులు ఈ విధంగా వాడుకొని ఉండరు. బాగుంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయము అప్పుడే నరులు సృష్టింపబడ్డారు. 1వ అధ్యాయం చివరి కల్లా నరులు సృష్టింపబడ్డారు. సో 1వ అధ్యాయము 25 చూడండి. 25వ వచనము, దేవుడు ఆ జంతువుల ప్రకారము అడవి జంతువులను, ఆ జాతుల ప్రకారము పశువులను, ఆ ఋతువుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసి అది మంచిదని దేవుడు చూచెను. అప్పటికి ఏ రోజు అయింది? 5వ రోజే కదా దేవుడు జంతువులను చేసింది. 25వ వచనంలో ఏముంది? దేవుడు జంతువులను చేయటం వరకే ఉంది. జంతువులను చేసిన తర్వాత దేవుడు ఏం ఆలోచించాడో చూద్దాము. 26వ వచనము గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎవరికి ఉపయోగపడ్డారు? ఎవరికి అవసరమయ్యారు? మనుషులకి, అంటే నరులకు అవసరమయ్యారు. ఇప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని 26వ వచనం చదవండి. దేవుడు మాట్లాడుతూ, దేవుడు హైఫన్ ఉందంటే, పేరు పక్కన హైఫన్ ఉందంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు మాట్లాడుతూ ఇలా అంటారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. యేసుక్రీస్తు ప్రభువారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎవరికి ఉపయోగపడ్డారు? అంటే వాళ్ళ అవసరం ఎవరి వల్ల వచ్చింది? నరుల వల్ల వచ్చింది కదా. అది దృష్టిలో పెట్టుకొని 26వ వచనం చదవండి. దేవుడు మాట్లాడుతూ, హైఫన్, ఒక పేరు పక్కన హైఫన్ ఉందంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు హైఫన్ అంటే దేవుడు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే అప్పటికి ఇంకా నరులను చేశారా లేదా?
25వ వచనంలో మీరు చూశారు, దేవుడు భూజంతువులను చేశాడు. మనందరికీ తెలుసు భూజంతువులను చేసిన తర్వాత, భూజంతువులను 5వ రోజు చేస్తే తర్వాత 6వ రోజు మనిషిని చేశాడు కదా. సో భూజంతువులను చేశాడు. దాని ఇమ్మీడియట్ వర్స్ ఇలా ఉంది, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అంటే అప్పటికి ఇంకా నరులు ఏమవ్వలేదు, సృష్టింపబడలేదు. నరులు సృష్టింపబడలేదంటే ఎవరి అవసరం రాలేదు, కుమారుడి అవసరము, పరిశుద్ధాత్మ దేవుడు అవసరము రాలేదు. మరి ఇక్కడ దేవుడు మన స్వరూపం అని ఎందుకన్నాడు? ఒక దేవుడే అయితే ఒక దేవుడి కుమారుడి రూపం, పరిశుద్ధాత్మ రూపం ధరించి వచ్చి ఉంటే మన స్వరూపం అని ఎందుకన్నాడు? నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదును అని ఎందుకనలేదు? ఒక దేవుడు నరులను చేయుదును అని ఎందుకనలేదు? మన స్వరూపం అని ఎందుకన్నాడు? అప్పటికి ఇంకా నరులు ఇంకా సృష్టింపబడలేదు, నరులు ఇంకా భూమి మీదకి రాలేదు. నరులు ఇంకా భూమి మీదకి రాలేదంటే కుమారుడి అవసరం కానీ పరిశుద్ధాత్మ దేవుడు అవసరం కానీ ఇంకా రాలేదు. రానప్పుడు వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఎందుకు పోషించాడు దేవుడు? డ్యూయల్ యాక్షన్ సినిమా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల్ని సినిమా స్టార్టింగ్లోనే ఒకేసారి చూపిస్తారా? చూపించారు. ఇద్దరు చూడటానికి ఒకే వ్యక్తి ఉండు, ఒకే వ్యక్తి 2 క్యారెక్టర్లు పోషిస్తాడు. కానీ 2 క్యారెక్టర్లు ఒకేసారి చూపిస్తారా సినిమా స్టార్టింగ్లో? చూపించరు. ఎవరి టైం తగ్గట్టుగా వాళ్ళని చూపిస్తాడు కదా. అంటే ఎవరి టైం వస్తే, ఏ పాత్ర టైం వస్తే ఆ పాత్ర క్యారెక్టర్ పోషిస్తాడు కదా. అలానే దేవుడు తండ్రి టైం కాబట్టి తండ్రి క్యారెక్టర్ పోషించాడంటే ఓకే. నరులు సృష్టింపబడక ముందు కూడా కుమారుడి పాత్ర, పరిశుద్ధాత్మ దేవుడి పాత్ర ఎందుకు పోషించాడు దేవుడు? ఎందుకు పోషించాడు? వాళ్ళ వల్ల అక్కడున్న నరులు సృష్టింపబడక ముందు వాళ్ళ వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏంటి, వాళ్ళ వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, వాళ్ళ వల్ల వచ్చినటువంటి అవసరం ఏంటి, ఇది ఆలోచించండి. త్రియేక దేవుడు అని అనేటువంటి వాళ్ళు ఈ వర్స్ని ఇలా ఆలోచించండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి ఎంత బాగుందో బైబిల్, ఎంత బాగుందో. అర్థం చేసుకొని చదివితే ఎంత బాగుందో చూడండి. అర్థం చేసుకోకుండా చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్లో బైబిల్ మొత్తం చదవండి. హాస్యాస్పదంగా ఉండకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఈ వర్ష ఆలోచించండి. నరులు సృష్టింపబడక ముందు కుమారుడి పాత్ర ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడి పాత్ర ఏంటి, వాళ్ళ అవసరం ఎందుకు వచ్చింది, ఇక్కడ దేవుడు మనము మన స్వరూపం అని ఎందుకు అన్నాడు? అందరికీ క్లారిటీ ఉంది. ఇక్కడ మన స్వరూపం అని అంటే దేవదూతల స్వరూపం కాదు, దేవుళ్ళ స్వరూపమే అని అర్థం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క స్వరూపమే అని అర్థం. అందరికీ ఈ విషయం క్లారిటీ ఉంది కదా. సో ఈ వర్స్ గురించి ఆలోచించి ఎవరైతే త్రియేక దేవుడు అని అంటారో వాళ్ళు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, వాళ్ళకి ఇది ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. పూటకొకటి వదులుతూ ఉంటున్నాను అనమాట. ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న వదులుతున్నా. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో వీడియో చూసినటువంటి మీకు ఇది ఒక ప్రశ్న. ఓకే, తర్వాత త్రియేక దేవుడు అని సపోర్ట్ చేసే రిఫరెన్సెస్ ఒక 3 చూపిస్తాను నేను. అవి కూడా కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే డైరెక్ట్ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అనే రిఫరెన్స్ ఉంది. అది ఎలా అంటారంటే నేనే తండ్రిని, నేనే కుమారుణ్ణి, నేనే పరిశుద్ధాత్మని అని అంటారు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ సపోర్ట్ చేయవు. మనకి 1 యోహాను 1 నుంచి 1 అధ్యాయం 1 నుంచి 5 చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని జీవముతో పోల్చినట్టు ఉంటుంది. అలానే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో అనుకుంటా, 3వ అధ్యాయంలో ఒక సంఘానికి లేఖ రాస్తూ పరిశుద్ధుడు సత్యస్వరూప యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని సత్యస్వరూపిగా పోలుస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సత్యంతో పోల్చారు. 1 యోహాను 1లో 1 నుంచి 5లో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని జీవంతో పోలుస్తారు. సో నేనే క్రీస్తుని అన్నట్టు కూడా వచ్చింది. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని అంటే నేనే తండ్రి, నేనే కుమారుడు, నేనే పరిశుద్ధాత్మ దేవుడు అని కాదు. చెప్పాను కదా, జీవాన్ని క్రీస్తుతో పోల్చాడు, అలానే సత్యాన్ని క్రీస్తుతో పోల్చాడు, మార్గము క్రీస్తుతోనే పోల్చాడు. సో ఇలాంటి వర్సెస్ అన్ని కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయవు అనమాట. డైరెక్ట్గా త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేయవు. ఇప్పుడు సపోర్ట్ చేసేటువంటి ఒక 3 వర్సెస్ చూపిస్తాను. యోహాను సువార్త 3 కూడా యోహాను సువార్తలోనే ఉంటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనము, 10వ అధ్యాయము 30వ వచనము, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటారు, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను.
ఈ వర్స్ ఏంటంటే ఈ వర్స్ తీసుకొచ్చేసి చూసారా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఒకటే అని సాక్షాత్ ఆయన మాటలోనే చెప్తున్నాడు. మరి ఏంట్రా మీరు పిచ్చోళ్ళలాగా ముగ్గురు దేవుళ్ళు అని అంటున్నారు, తప్పు తప్పు బైబిల్ వ్యతిరేకం అని అంటున్నారు. అసలా ఒక చిన్న ఇదిగో బైబిల్ అర్థం కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లాజికల్ థింకింగ్ ఉండాలి మనకి. లాజికల్ థింకింగ్ ఈ వర్స్ని లాజికల్గా ఎలా థింక్ చేయాలో చెప్పనా, నేనును తండ్రిని ఏకమై ఉన్నామని లాజికల్గా ఎలా థింక్ చేయాలో చెప్పనా. అసలు ముందుగా ఈ ఈ ఇటువంటి పదజాలాన్ని మనం ఎక్కడైనా వాడతామా లేదంటే ఎక్కడైనా వింటామా అని ఆలోచించినప్పుడు ఏకమై ఉన్నాము, ఏకము ఈ పదజాలం మనం ఎక్కడ వింటాము అని ఆలోచిస్తే పెళ్ళిలో వింటామా లేదా? పెళ్ళిలో, ముఖ్యంగా మనం క్రైస్తవుల పెళ్లిలో ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఇరువురుగా ఉన్న వీరిద్దరు ఇప్పటి నుండి ఏకాత్మ ఏక శరీరమయ్య అని అంటారు, ఇద్దరు ఏకము అని అంటారు. మీరిద్దరు వేరు వేరు కాదు నాయనా, మీరిద్దరు ఒకటే అంటారు లేదా? మన సేవకులే అంటారు ఇవన్నీ. ఎవరని అంటారు? పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని అంటారు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాళి కట్టిన మరుక్షణం నుంచి ఏకము అని అంటే ఒక వైపు అంతా అబ్బాయి ఉండాలి, ఒక వైపు అంతా అమ్మాయి ఉండాలని అర్థము. ఒకే శరీరంలో ఇద్దరు ఎమర్చబడ అంటే పెళ్లి తాళి కట్టేసిన వెంటనే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసి సగం కట్ చేసి ఇద్దరు బాడీస్ మొత్తం కట్ చేసుకొని ఈ సగం ఒక బాడీ ఈ సగం ఒక బాడీ అలా అంటించుకోవాలని అర్థము. ఇద్దరు ఒకే శరీరం కలిగి ఉండాలని అర్థము కాదు. మరి ఏకము అని అంటే అక్కడ అర్థం ఏంటి? ఇద్దరి ఆలోచన కానీ, ఇద్దరి మాట కానీ, ఇద్దరి ఇష్టాలు కానీ, ఇద్దరి అభిప్రాయాలు కానీ, ఇద్దరి వ్యక్తిత్వాలు కానీ ఒకటే ఉండాలి అని అర్థం. ఒకటే ఉండాలి. పెళ్లి కొడుకు ఒకలాంటి ఇష్టాలు ఉండొచ్చు, పెళ్లి కూతురికి ఒకలాంటి ఇష్టం ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరి ఇష్టాలు ఒకటిగా మార్చుకోవాలి, ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగా మార్చుకోవాలి. అదే ఆ మాట యొక్క అర్థము. వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారని అంటే దాని అర్థం అది. అర్థమైంది కదా? సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఆలోచించండి. నేనునో తండ్రిని ఏకమై ఉన్నామని అంటే దాని అర్థం ఏంటి? నేను తండ్రి ఒకే శరీరంలో ఉన్నా అని అర్థమా, లేకపోతే నేను తండ్రి ఒకటే అని అర్థమా? నా ఆలోచనలు తండ్రి ఆలోచనలు ఒకటే, నా అభిప్రాయాలు తండ్రి అభిప్రాయాలు ఒకటే, నేను తీసుకునే డెసిషన్స్ తండ్రి తీసుకునే డెసిషన్స్ ఒకటే, నా స్వరూపము తండ్రి స్వరూపము ఒకటే, నా పోలిక తండ్రి పోలిక ఒకటే అని అర్థం. స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? వాటర్ గురించి. వాటర్ మూడు కంటెంట్లో ఉన్నా కానీ, 3 జార్స్లో ఉన్నా కూడా ఆ 3 లిక్విడే, ఆ 3 దాహం తీర్చడానికే, ఆ 3 కూడా H2O మాలిక్యూల్సే. అలానే ఇక్కడ కూడా కలిపేటువంటి కామన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అర్థమైందా? ఆయన స్వరూపము, పోలిక, ఆలోచన, మాట్లాడే విధానము, తర్వాత డెసిషన్ మేకింగ్ కానీ, ప్రేమించే తత్వం కానీ, క్షమించే గుణం కానీ, ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి వాళ్ళ ముగ్గురులో. సో అదే నేనును తండ్రి ఏకమై ఉన్నామనంటే అదే దాని అర్థము. మీకు ఒక మాట చెప్పాలి, దేవుడు అన్నవాడికి ఒక రూపం లేదు, దేవుడికి ఒక రూపం లేదు. మరి దేవుణ్ణి మనం ఎలా గుర్తించగలము అని అంటే స్వభావాన్ని బట్టి గుర్తించగలం. దేవుని యొక్క నామం అంటే దేవుని యొక్క స్వభావాన్ని బట్టి దేవుని మనం గుర్తించగలం. అలానే తండ్రి స్వభావము, కుమారుడి స్వభావము, పరిశుద్ధాత్మ దేవుడి స్వభావం ఒకటే కాబట్టి తండ్రి కుమారుడి యందు నివసించుతున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని అంటే దాని అర్థం అది. దీన్ని పెళ్లితో లింక్ చేయండి, పెళ్లితో కంపేర్ చేసి ఆలోచించండి, లాజికల్ థింకింగ్ వాడండి. ఇక్కడ పెళ్లితో కంపేర్ చేసి ఆలోచించినప్పుడు ఇప్పటి వరకు ఇరువురుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ఇప్పటి నుంచి ఏకమవుతారు అని ఉంటుంది. మీరిద్దరూ ఏకాత్మ ఏక శరీరం అని అంటారు. అన్నంత మాత్రాన ఇద్దరు ఒకే శరీరంలో ఉండాలి అని కాదు. ఇద్దరి అభిప్రాయాలు కలవాలి, ఇద్దరి అభిప్రాయాలు అంటే మానసికంగా ఇద్దరు ఒకటే ఉండాలి. శారీరకంగా వేరున్నా కానీ మానసికంగా ఇద్దరు ఒకటే ఉండాలి అని దాని అర్థం. ఇక్కడ కూడా నేను తండ్రి ఏకమై ఉన్నామని అంటే శారీరకంగా మేము వేరుగా ఉన్నా కానీ మానసికంగా ఆలోచనాత్మకంగా ఇద్దరము ఒకటే ఉన్నాము అని అర్థము. అర్థమైందా? తర్వాత ఈ వర్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక వర్స్ చెప్తాను. 14వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 9 చూద్దాము. 9 యేసు అంటే యేసు మాట్లాడుతూ, పిలుపు, నేనింతకాలము మీ వద్దనున్నాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలాగడుగుచున్నావు? నేను ఎంతకాలం నీతోనే ఉన్నాను కదరా, నన్ను చూసినోడు తండ్రిని చూసినట్టేరా, ఇంకా తండ్రిని చూపించమని అడుగుతున్నావేంట్రా
అని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇందాకే ఒకటి చెప్పాను కదా, దేవుడికి ఒక రూపం అంటూ లేదని. దేవుడిని ఎలా గుర్తిస్తామంటే తన స్వభావాలను బట్టి, తన నామాన్ని బట్టి మనం గుర్తిస్తాము. అలానే తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము ఒకటే. తండ్రి స్వభావము, కుమారుడి స్వరూపము, కుమారుడి స్వభావము, పరిశుద్ధాత్మ దేవుడి స్వరూపము, పరిశుద్ధాత్మ దేవుడి ఒక స్వభావము ఒకటే. సో ఇప్పుడు తండ్రిని చూసినా కూడా కుమారుణ్ణి చూసినట్టే ఉంటుంది, కుమారుణ్ణి చూసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడిని చూసినట్టు ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడిని చూసినా కూడా తండ్రిని చూసినట్టు ఉంటుంది. ఇద్దరు కమల పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు రవి రోహన్ అనే ఇద్దరు కమల పిల్లలు ఉన్నారనుకోండి, రవిని చూస్తే రోహన్ని చూసినట్టు కాదా, రోహన్ని చూస్తే రవిని చూసినట్టు కాదా? ఒకటే కదా. రవిని చూసినా రోహన్ని చూసినా ఇద్దరు ఎవరిని చూసినా కానీ ఇద్దరిని చూసినట్టు. ఎందుకంటే ఇద్దరు కూడా కమల పిల్లలే, చూడటానికి ఒకేలా ఉంటారు. అలానే నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడితో సమానం అంటే ముగ్గురు యొక్క స్వరూపాలు, ముగ్గురు యొక్క స్వభావాలు ఒకటే కాబట్టి ఒకళ్ళని చూసినా కానీ మిగతా ఇద్దరిని చూసినట్టే. అంటే చెప్పాను కదా, దేవుని యొక్క తత్వాన్ని బట్టి దేవుడిని గుర్తిస్తామని. సో తండ్రి తత్వము, కుమారుడి తత్వం, పరిశుద్ధాత్మ దేవుని తత్వం ఒకటే. అసలు దేవుణ్ణి అర్థం చేయడానికి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు, అదొక కారణం. దేవుని అర్థం చేయడానికి కుమారుడు భూమి మీదకి రావటం అనేది ఒక కారణం. ఓకే, సో క్రీస్తుని చూసినా కానీ తండ్రిని చూసినట్టే. అంత మాత్రాన క్రీస్తు తండ్రి ఒకటే అని కాదు. క్రీస్తు తండ్రి ఒకటే అంటే దేవుణ్ణి ఎవరు చూడలేరు అన్న రిఫరెన్స్ తప్పైపోద్ది, జాగ్రత్త. ఎందుకంటే దేవుని చూశారు కదా, కుమారుడికి వచ్చినప్పుడు చూశారు కదా, చూడటమేంది, చేతులు ఆయన తాకారు, భుజాల మీద చేతులు వేసుకొని తిరిగారు. జస్ట్ ఒక ఫ్రెండ్తో ఉన్నట్టు ఉన్నారు శిష్యులందరూ కూడా, చాలా క్లోజ్గా ఉన్నారు. సో ఆ రిఫరెన్స్ అనేది తప్పైపోద్ది. ఆ వచనం దేవుణ్ణి ఎవరు చూడలేరు అనే వచనం తప్పైపోయింది, జాగ్రత్త. తర్వాత దాని కింద వచనం చూద్దాము, 14:10. ఈ వచనాన్ని కూడా తీస్తారనమాట. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పిన మాటలను నా అంతటా నేనే చెప్పలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే లైక్ ఇది చెప్పాను కదా లాజికల్ థింకింగ్ అని, అదే లాజికల్ థింకింగ్ని ఇక్కడ మనం అప్లై చేద్దాము. ఇక్కడ చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్మటలేదా? నేను మీతో చెప్పిన మాటలు నా అంతటా నేనే చెప్పటలేదు కానీ తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. ఈ టెర్మినాలజీ లేదా ఇటువంటి భావం వచ్చే మాటలు మనం ఎక్కడైనా వింటామా, ఎక్కడైనా వాడతామా అని అంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం మనం ఈ మాటలు వింటాం. ప్రతి ఆదివారం ఎక్కడ వింటాం? సంఘంలో ఉంటాం. ఎవరి నోట నుండి వింటాం? సేవకుని నోట నుండి వింటాం. ఎప్పుడు వింటాం? వాక్యానికి ముందు చేసే ప్రార్థనలో వింటాం. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో కూడా విన్న ప్రార్థనలో మీరు ఈ మాట విన్నారు. మీరే నా యందుండి నన్ను నడిపించండి అని అన్నాను. ఈ మాట విన్నారు. నన్ను కేవలం మీ నోటి బోరుగా వాడుకోండి, మీ పరిశుద్ధాత్మ నా యందు ఉంచండి, సత్యం మాత్రమే మాట్లాడాలి అని మన సేవకులు ప్రతి ఆదివారం వాక్యానికి ముందు, వర్తమానానికి ముందు చేసే ప్రార్థనే కదా ఇది. అంటే ఇప్పుడు దేవుడు నా యందు అంటే మీరు నా యందు నివసించండి అని అంటే ఇతన్ని చంపేసేసి దేవుడు వచ్చి ఇతని శరీరం ఆక్రమించాలని అర్థము. దేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్న వ్యక్తి దేవుడు అని అర్థము కాదు. దాని అర్థం ఏంటి? ఇతని మాటలని, ఇతని మనసుని దేవుడు వశంలోనికి తీసుకొని మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు వశంలోనికి తీసుకొని దేవుడు ఏమైతే మాట్లాడాలని అనుకుంటున్నాడో అది ఇతని ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇప్పుడు నేను కూడా వీడియోకి ముందు ప్రార్థనలో మీరు నా యందు నివసించండి, సత్యం మాత్రమే మాట్లాడాలని కేవలం మీ నోటి బోరుగా వాడుకోండి అంటే ఇప్పుడు నేను దేవుడు ఒకటే అని అర్థము. లేకపోతే దేవుడు ఇదిగో షాలేం అనే ఒక రూపం వేసుకొని మీతో ఈ వీడియో మాట్లాడటానికి వచ్చాడని అర్థము కాదు కదా. దేవుడు నా యందు నివసించి మాట్లాడమని అడుగుతున్నాను. నా యందు నివసించి మాట్లాడమని అంటే నా సొంతగా ఏం చెప్పడానికి లేదు. నువ్వేమైతే ఆలోచిస్తావో, నువ్వేమైతే తెలియచేయాలని అనుకుంటున్నావో అది నా ద్వారా తెలియచేయని అనే అర్థము. అర్థమైందా? సో ఇదే లాజికల్ థింకింగ్. ఇలాంటి లాజికల్ థింకింగ్ ఉంటే చాలా విషయాలు బైబిల్ ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా ముందు చాలా వీడియోస్ తీసుకొస్తారు ఇలాంటివి. ఒకళ్ళు వచ్చి లాజికల్ థింకింగ్ తప్పంటారు, బైబిల్ని లాజికల్గా థింక్ చేయకూడదు, ఆత్మీయ భావంలోనే చూడాలి అని అంటారు. అది ఆత్మీయ భావంలో చూడాలి, కరెక్టే. ఆత్మీయ భావం మనకు అర్థం. ఇప్పుడు ఈ వచనం చదివారు, ఈ వచనం తొందరగా అర్థమైందా? నేను 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను లాజికల్ థింకింగ్ ద్వారా. ఆత్మీయ భావం అనేది మనకి బాగా అర్థం అవ్వాలంటే లాజికల్ థింకింగ్ ఒకటి, సైంటిఫిక్గా ఆలోచించడం ఒకటి, హిస్టరీని లింక్ చేసుకుంటూ మాట్లాడటం ఒకటి, సందర్భానుసారంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి మనకి. అర్థమైందా? ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. బైబిల్ ఏ కోణంలోంచి చూసినా తప్పుగా అనిపించదు. బైబిల్ ఏ కోణంలో చూసినా నువ్వు తప్పులు ఎతకాలి అని చూస్తేనే తప్పులు కనిపిస్తాయి.
ఆయన ఎవడో లోతు అంట అది ఇది అని అంటారు. తప్పులు ఎతకాలి, తప్పు పట్టాలి, బైబిల్ని రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటేనే నీకు అలాంటి తప్పులు కనిపిస్తాయి. తప్పులు కూడా కాదు, నువ్వు చూసే కోణం అలాంటిది. ఆయన ఎవరో లోతు అంట కూతురుతో చేయకూడని పని చేశాడు అని ఉంటుంది. ఆ లోతు చేసినట్టు ఉంటుందా, కూతుర్లు చేసినట్టు ఉంటుందా? కూతుర్లే అలా చేసినట్టు ఉంటుంది, లోతు చేసినట్టు ఉంటుంది. లోతుకి ఏం తెలియదు పాపం, మొత్తిస్తారు లోతుకి, ఆ మద్యం ఇచ్చి మొత్తేస్తారు. లోతుకి పాపం అసలు ఏం తెలియదు, కానీ పాపం లోతుని బలి చేస్తారు అందరూ, ఈ మతోన్మాదులు అందరూ కూడా. అందుకే బైబిల్లో తప్పులు వెతకాలంటేనే తప్పులు కనిపిస్తాయి, లేకపోతే అసలు బైబిల్లో తప్పులు అనేవే ఉండవు. నువ్వు వెతికినా కానీ అవి తప్పులు కావు, నీకు నువ్వు అవి తప్పులు అనుకోవటమే కానీ అసలు తప్పులే కావు. సో బైబిల్ని ఏ కోణంలో నుంచి చూసినా కరెక్టే ఉంటుంది. సైంటిఫిక్గా చూసినా కరెక్టే ఉంటుంది, హిస్టరీగా చూసినా కరెక్టే ఉంటుంది, లాజికల్గా చూసినా కరెక్టే ఉంటుంది. ఆత్మీయ భావంలోకి వెళ్ళటానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అర్థమైందా? ముందు ముందు ఇంకా చాలా తీసుకొస్తా. అసలు బైబిల్లోనే వచనాలు లాజికల్గా ఎలా ఆలోచించాలి, అసలు బైబిల్ ఎలా చదవాలో కూడా కుదిరితే దేవుని చిత్తమైతే ఒక స్పెషల్ వీడియో చేస్తా దాని కొరకు. సో అర్థమైంది కదా? యోహాను సువార్త 14:10 కూడా నా ఎందు తండ్రి ఎందు నేను నివసించుచున్నామని అంటే ఇద్దరు ఒకే శరీరంలో ఉన్నారని కాదు. కుమారుడు మాట్లాడేది ప్రతిదీ తండ్రి చిత్తంలో ఉన్నది అని అర్థం. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రతి వారం వాక్యోపదేశానికి ముందు మన సేవకులు చేసేటువంటి ప్రార్థనలో ఓకే, త్రియేక దేవుడు అని సపోర్ట్ చేసేటువంటి, అంటే డైరెక్ట్గా సపోర్ట్ చేసేటువంటి రెఫరెన్సెస్ అనేవి నేను చెప్పాను. ఒకవేళ అంటే నేను కొన్ని రెఫరెన్సెస్ మాట్లాడలేదని చెప్పాను కదా, ఒకవేళ బ్రదర్ ఇదిగో నాకు ఈ రిఫరెన్స్ కొంచెం డౌట్గా ఉంది, ఈ రిఫరెన్స్ ప్రకారంగా త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ వస్తుంది, ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని అడగాలనుకుంటే ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. వీడియో కింద కామెంట్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో నా నంబరు అండ్ బెన్నీ నంబరు ఇద్దరు నంబర్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కానీ పర్లేదు, మేము దాని గురించి మీతో మాట్లాడతాము. లేకపోతే ఒక వీడియో చేస్తాము. ఓకే, ఏవైనా రిఫరెన్సెస్ మిస్ చేసినట్లయితే ఆ రిఫరెన్సెస్ పట్ల మీకు డౌట్గా ఉంటాయి, ముందుగా నేను చెప్పినటువంటి ఈ లాజికల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ ప్రకారంగా ఆలోచించండి. ఆలోచించినా కూడా మీకు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ దొరకకపోతే మా దగ్గరకు తీసుకురండి, ఖచ్చితంగా దానికి సంబంధించి మేము మీతో మాట్లాడతాము, దాని గురించి మీకు ఆన్సర్ ఇస్తాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇక్కడతో త్రియేక దేవుడా త్రిత్వమా అనే కాన్సెప్ట్ ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ కామెంట్స్ వస్తే కనుక ముందు తీసుకెళ్తాము. సో అల్టిమేట్గా నా ఆన్సర్ వచ్చేసి దేవుడు త్రిత్వము, ముగ్గురుగా ఉన్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. కాకపోతే ముగ్గురి మనస్తత్వము, ముగ్గురు మానసికంగాను ఆలోచనాత్మకంగాను ముగ్గురు ఒకటిగా ఉన్నారు. లైక్ ఒకటిగా ఉన్నారంటే ముగ్గురి ఆలోచన ఒకటే, ముగ్గురి అభిప్రాయాలు ఒకటే, ముగ్గురి వ్యక్తిత్వం ఒకటే, ముగ్గురి స్వభావం ఒకటే. కానీ ముగ్గురు రూపంలోకి వచ్చేసరికి, లైక్ శరీరధారిగా వచ్చేసరికి, శరీర రూపాల్లోకి వచ్చేసరికి ముగ్గురు వేరు. శరీరం అంటే ఈ ఫ్లెష్ కాదు, ఈ రక్త మాంసములు కాదు, లైక్ ఒక రూపంగా చెప్తున్నాను. తండ్రి ఒక రూపంగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నారు. అర్థమైంది కదా? సో ఇది అల్టిమేట్గా దేవుడు త్రిత్వమై ఉన్నాడు. సో వినండి, ఆలోచించండి. నేను నమ్మిందే నిజం అనేటువంటి భ్రమలో ఉండొద్దు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు మీ నిజమైన తల్లిదండ్రులు కాదు, వాళ్ళని దత్తతగా తీసుకున్నారు అని చెప్తే నమ్మటం కష్టమే. కానీ అది నిజం అని ఆధారాలతో పాటు ఉన్నప్పుడు నమ్మాలి. అది ఆధారాలు చూపించినా కూడా, సాక్షాత్ మీ లైక్ ఆర్ఫనేజ్ రిపోర్ట్ తీసుకొచ్చి చూపించినా కూడా లేదు నేను నమ్మను అంటే కష్టం. ఆధారాలు కనిపిస్తున్నప్పుడు నమ్మాలి. అలానే బైబిల్లో నేను ఇప్పటికి ఇన్ని ఆధారాలు చూపించాను అండ్ త్రియేక దేవుడు అన్న దానికి అని ఉన్నటువంటి వివాదానికి సపోర్ట్ చేసే రిఫరెన్సెస్ కూడా నేను సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాబట్టి వినండి, ఆలోచించండి. ఇప్పటివరకు నమ్ముతున్నది సత్యం అన్నట్టుగా ఉండొద్దు. ఏది సత్యమో తెలుసుకొని ఆ సత్యంలోనికి రండి. బైబిల్ని ఇంకా అర్థం చేసుకొని దేవునికి ఇంకా చేరువవ్వండి. ఓకే, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. అయ్యా, త్రియేక దేవుడా త్రిత్వమా అని అయ్యా మీ ముగ్గురు గురించి వివరించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమందికి ప్రభా ఈ రకంగా ఆలోచించలేకపోయారు ప్రభా. కానీ అటువంటి ధన్యత ఒక యవనస్తుడైనటువంటి నాకు మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎంతోమంది ఈ ఓన్లీ ఫర్ గాడ్ స్టార్టింగ్లో ప్రభా నువ్వు ఇది చేయలేవు, ఎన్నో శ్రమలు వస్తాయి, నువ్వు తట్టుకోలేవు, ప్రార్థనా జీవితం ఉండాలి, వద్దు, ఆగిపో, ఇప్పుడే కాదు ఇంకా టైం ఉందని అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. కానీ ప్రభా మనుషుల ఆలోచనలు ఒకటి, మీ ఆలోచనలు ఒకటి ప్రభా. ఈ రోజున నన్ను టీంని, ఓన్లీ ఫర్ గాడ్ టీంని
ఉన్నటువంటి అడ్మిన్స్ని కానీ టీం మెంబర్స్ని కానీ ఇంతలా నిలబెట్టినందుకు, ఇంతలా ఆదరిస్తున్నందుకు, ఇంతలా బలపరుస్తున్నందుకు అయ్యా ఈ వీడియోస్ అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియోస్ కూడా కనీసం 100 మంది చూసేటట్టుగా, ఆ 100 మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. రానున్న రోజుల్లో ప్రభా దీన్ని బట్టి గర్వం రాకుండా మేమందరం కూడా ప్రభు తగ్గింపు స్వభావం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇంకా బైబిల్ లోతున కన్వేషించి సత్యంలోనికి వెళ్తూ టీం మెంబర్స్ అందరం కూడా సర్వసత్యంలోనికి ఉంటూ ఇంకా అనేక మందిని విశ్వాసులను ఈ సర్వసత్యంలోకి నడిపించడానికి దానికి తగినటువంటి జ్ఞానాన్ని వివరించి చెప్పేటువంటి ఆ భాగ్యాన్ని, ఆ జ్ఞానాన్ని అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.